శాంతి భద్రతలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. కందుకూరులో లక్ష్మీనాయుడు హత్యను సీఎం తీవ్రంగా ఖండించారు. నిందితులకు కఠినంగా శిక్ష పడాలన్నారు. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. చనిపోయిన లక్ష్మీనాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం ఇస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. గాయపడ్డ పవన్, భార్గవ్కు కూడా పరిహారం అందించాలని సీఎం చెప్పారు. ఛానల్లో పని చేసుకునే వాళ్ళు వస్తున్నారని తెలిసి అతను వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఇలా నేను నాయుడిని చంపేశానని చెప్పారంట. మేము వస్తున్నామని చెప్పి కత్తులు తీసుకొని ఇక్కడి నుంచి చాలా మంది వెళ్ళారని తెలిసింది. వాళ్ళు ఎవరో ఏంటో పేర్లు అయ్యేది నాకు తెలీదు. అక్కడికి వెళ్ళిపోయి కత్తులు అక్కడ పడేసేసి వాళ్ళని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు మా మీద కత్తులు తీసుకొని వచ్చారు, మేము అందుకే కార్తో బుద్ధిచ్చాము అని చెప్పారు. నాకు సీరియస్ అని చెప్పింది ఏంటంటే, నేను మొన్న సార్ని, సార్ మా వాళ్ళు కత్తులు తీసుకుని వెళ్ళారంట, మా వాళ్ళు అసలు పేపర్ల కోసం చెప్పి వెళ్ళబోతున్నారు, లేదమ్మా మీ వాళ్ళు కత్తులే తీసుకెళ్ళలేదు అని చెప్పారు. లక్ష్మీనాయుడు హత్య కేసులో ప్రభుత్వం స్పందించింది. ఆయన భార్యకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే విచారణకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి. అసలు ప్రభుత్వ స్పందన ఏంటి, ఏ విధంగా ఉంది, అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు లైవ్లో. ప్రసన్న, చక్రి, ఓవరాల్ గా కందుకూరు సంఘటనకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. 2 సామాజిక వర్గాల మధ్య ప్రధాన గొడవగా ఇది చిత్రీకరించి ప్రయత్నాలు జరగడం, బయట కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో, ఇతరత్ర మీడియాల్లో విస్తృత ప్రచారం జరగడం, దీంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మొన్న మంత్రులు నారాయణ, అదేవిధంగా అనిత స్పాట్కి వెళ్లారు. కందుకూరు సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి రావడం జరిగింది. ఇప్పుడు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవడం, ఇతరత్ర కార్యక్రమాలకు ప్రభుత్వం అండగా ఉండాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆయన భార్యకు ఒక 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు కూడా పరిహారంగా ఇవ్వడం జరిగింది. లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులు కూడా అక్కడ భార్గవ్ ఉన్నారు, అదేవిధంగా పవన్ కూడా ఉన్నారు. కాబట్టి పవన్కు ఒక 4 ఎకరాల భూమి, 5 లక్షలు నగదు ఇవ్వడం, భార్గవ్కు 3 లక్షల నగదు కూడా ఇచ్చారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది లక్ష్మీనాయుడు కుటుంబానికి సంబంధించి జరిగిన సంఘటన. అంటే కారు దాడిలో లక్ష్మీనాయుడు హత్య జరగటం, లక్ష్మీనాయుడుతో పాటు ఆయనతో ఉన్న బ్రదర్స్ ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడటం, ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు పదే చెప్తూ ఉంటారు, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ఘటన జరగడం, ఒక 2-3 రోజులు సైలెంట్గా ఉన్న తర్వాత అక్కడ తీవ్రస్థాయిలో 2 సామాజిక వర్గాల మధ్య ఇది గొడవగా చిత్రీకరిస్తూ ఉండటం, ఈ కార్యక్రమాలన్నింటి మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. వెంటనే హుటాహుటిన ఆల్రెడీ అక్కడికి వైసీపీ నాయకులు వెళ్లారు, తర్వాత కూడా టీడీపీ మంత్రులు వెళ్ళడం, పరామర్శించడం కూడా జరిగింది. ఇలాంటివి మళ్ళీ రిపీటెడ్ అవ్వకుండా ఉండాలన్నా ఈ కేసుని చాలా త్వరితగతిన విచారణ చేయాలి, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు కూడా ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ మీద కొద్దిసేపటి క్రితమే మంత్రి అనిత, డీజీపీ, అదేవిధంగా నారాయణ, ఎందుకంటే మొన్న వెళ్లి సమీక్షించారు కాబట్టి వీళ్లతో ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఐడియా ఉంటుంది కాబట్టి చర్చలు జరిపారు. డీజీపీ కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ లక్ష్మీనాయుడు వచ్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి వెంటనే ఛేదించడం, వెంటనే దర్యాప్తు చేయడం, దీంతో పాటు ఎక్కడికక్కడ అలర్ట్ చేయడం, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఒకవేళ ఇలాంటి సంఘటనలు చేయాలన్నా కూడా ఒక భయపడే పరిస్థితి ఉండాలనే వాతావరణం కల్పించాలనే ఉద్దేశాన్ని కూడా ప్రధానంగా సీఎం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నా చాలా చోట్ల మర్డర్లు కావచ్చు, మహిళల మీద దాడులు కావచ్చు జరుగుతూనే ఉన్న పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని 2 సామాజిక వర్గాలు గొడవగా చిత్రీకరిస్తే బయట తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. వెంటనే స్పందించి లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయడం ఒక పక్క, కులాల మధ్య కుమ్ములాటలు కానీ, సామాజిక వర్గ సమస్య అనే ప్రస్తావన కానీ ఆ రకమైన ఇండికేషన్ లేకుండా జాగ్రత్త పడాలన్న క్లియర్ కట్ ఇండికేషన్ డీజీపీకి ఇచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే మంత్రులు నారాయణ, అనితతో సీఎం డిస్కస్ చేశారు. దీనికి సంబంధించిన పరిహారం కూడా ప్రకటించారు. కొద్దిసేపట్లో వాళ్ళిద్దరూ కూడా ఒక జాయింట్ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఈ ఇష్యూని వివరించడం, దీంతో పాటు ప్రభుత్వం అందజేస్తున్న పరిహారాన్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. మొత్తానికి కందుకూరు అంశాన్ని సీరియస్ గా తీసుకోవడమే కాకుండా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా వెంటనే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.